ఎదుటివారి సూటిపోటు మాటలు తమ హృదయాలను బలంగా గుచ్చుకుంటున్నాయి, ఫలితంగా తమ హృదయాలు మౌనంగా రోధిస్తున్నాయంటూ ఓ దళిత సామాజిక వర్గీయుడు తన గుండెలోతు బాధను మాటల రూపంలో బహిర్గతం చేశారు. సమాజంలో అందరిలాగే తాము మనుషులమే, తాము మనిషి పుట్టుగా పుట్టాము, మాకేం తక్కువ అంటూ మమ్మల్ని ఎందుకు అంచరాని వారిగా చూస్తున్నారు, కుల వివక్ష చూపుతూ దుర్భాషలాడుతూ కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ అదే సందర్భంలో కులదూషణ చేస్తూ సమాజం నుంచి వెలివేయడం ఏంటనేటటువంటి ఒక భావనను తన మాటల రూపంలో బయటపెట్టినటువంటి సదరు దళిత సామాజిక వర్గీయుడు మౌనంగా రోధిస్తున్న హృదయం సాక్షిగా, ఎట్టకేలకు కన్నీటి రూపం సాక్షిగా తన ఆవేదనను మరోసారి బహిర్గతం చేసినటువంటి నేపథ్యం. ఇటీవల కాలంలో కామారెడ్డి జిల్లా నరసన్నపల్లి గ్రామంలో దళిత సామాజిక వర్గీయులను గుడిలోకి గోపురాల్లోకి రావద్దంటూ దూరం పెట్టే ప్రయత్నం సాగింది. కుల వివక్ష చూపుతూ అంటరానితనాన్ని ప్రదర్శించే ప్రయత్నంలో భాగంగా ఎట్టకేలకు సాంఘిక బహిష్కరణ వేటు వేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నరసన్నపల్లి గ్రామ సర్పంచ్ రవిపై మరో ఇద్దరిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. విషయం తెలుసుకున్నటువంటి దళిత సంఘాల నేతలు భారీ స్థాయిలో దళితులంతా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి ఎట్టకేలకు అధికార యంత్రాంగానికి అయితే వారంతా సదా కృతజ్ఞతలు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఫిర్యాదు అందుకున్నటువంటి అధికార యంత్రాంగం ఎట్టకేలకు ఆ గ్రామానికి చేరుకుంది. ఆ గ్రామంలోని పరిస్థితులను పరిశీలించినటువంటి అధికార యంత్రాంగం దళిత సామాజిక వర్గానికి బాసటగా నిలిచింది. ఏకంగా ఆలయ ప్రవేశం కూడా చేయించింది. ఆ తదనంతరం సహపంక్తి భోజనంలో కూడా అక్కడ అధికార యంత్రాంగం కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో కులమత భేదాలకు తెలంగాణ సమాజంలోనూ సభ్య సమాజంలోనూ అసలు తావివ్వకూడదు. సగటు దళిత సామాజిక వర్గీయుడు మాత్రం తనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తమ ఆక్రందనలను, తమ ఆవేదనలను గుండెలలో నిక్షిప్తం చేసుకుని ఎట్టకేలకు పటాపంచలు చేసినటువంటి నేపథ్యంలో కొన్నేళ్ల నుంచి కూడా తాత ముత్తాతల కాలం నుంచి దళిత సామాజిక వర్గీయులు అణచివేయబడుతున్నాయి. దళిత సామాజిక వర్గీయులను దూరం పెట్టే ప్రయత్నం సాగుతుంది. ఇంత ఆధునిక యుగం వచ్చినప్పటికీ, భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా కొన్ని మారుమూల ప్రాంతాలలో, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ఇప్పటికీ కొన్ని గ్రామాలలో అంటరానితనం ఇంకా రూపుమాపబడలేదు. కుల వివక్ష ఇంకా జరుగుతుంది. సాంఘిక బహిష్కరణ వేటు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటూ ఒక సగటు దళిత సామాజిక వర్గీయుడు తన గుండెలోతు బాధను బయటపెట్టినటువంటి నేపథ్యంలో ఒక దళిత సామాజిక వర్గీయుడి ఆక్రందన, ఆవేదన, తన గుండెలోతు బాధ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అవాంఛనీయమైన సంఘటన దృష్టిలో పెట్టుకుని ఈ కామారెడ్డి జిల్లా నరసన్నపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ చెప్పుకుంటూ పోతే మనుషులు అనేవాడే సిగ్గుతో చనిపోయే ఒక రోజుగా నేను అనుకుంటున్నా. ఈ రోజుని ఎన్నో ఏండ్ల యథగోసలను మూసుకొని సచ్చిన జీవాలను కూడా తిన్న జీవులు, ప్రపంచానికి జ్ఞానం లేనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన ఈ దేశంలో ఆయన అనుభవించిన తీరును నా జాతి అనుభవించదని చెప్పి హక్కులను కల్పించి చట్టాలను చేసి కుల వివక్ష అంటరానితనం రావద్దని చెప్పి ఆయన నిర్మాణం చేసిన ఈ భారత రాజ్యాంగం నడుస్తున్న ఈ దేశంలో కూడా ఇప్పటికీ ఇలాంటి గ్రామాలలో అడుగడుగున వివక్ష చూపుతూ గుళ్ళకు దూరంగా, బళ్ళకు దూరంగా, ఊళ్ళో కూడా దూరంగా పెడుతూ నువ్వు ఎస్సీవి, నువ్వు దళితునివి, నువ్వు అంటరాని మరి దూరంగా ఉండని ఈ ఆవేదన వ్యక్తపరుస్తూ మమ్మల్ని సూడుతో కుచ్చకుండా కూడా గుండెల మీద మాటలతో గుచ్చి చంపుతున్న ఈ మనుషుల లోకంలో కూడా ఇంకా ఈ జాతి బతుకుందా అని చెప్పి నేను బాధపడుతున్నా. ఎందుకంటే మేము మనుషులమే భయ్, నువ్వు ఎట్లా పుట్టిరో మేము కూడా అలాగే పుట్టినాం. నేను ఏం పాపం చేశానో తెలియని తాతలు ఊరవతలు నెట్టారు. ఇప్పటికీ చదువుతున్న రోజుల్లో జ్ఞానం పంచుకుని నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ కలిసిన హక్కుదార చదువుకుంటున్న నువ్వు ఈ రోజును కూడా నీ తెలివిని, నీ జ్ఞానాన్ని మర్చిపోయి మమ్మల్ని అంటరాని అని చెప్పి పక్కకు దొప్పుతున్నావు అంటే నీ జ్ఞానానికి ఎంత తెలివి ఉంది, నీ జ్ఞానం నిజంగా ఉందా లేదా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నా. ఈరోజు మా ఆవాదిని ఎవరు తెలుసుకోవాలి? మీరు కొట్లాడితేనేమో డబ్బులున్నవారు, మీరు అందరు ఏకమే వస్తారు, డబ్బులు పెట్టుకుంటారు, కొట్లాడుకుంటారు, కోడాడుకుంటారు, కలుస్తారు. మేము ఎందుకు వెళ్ళాము అధికారుల దగ్గరికి, ఎందుకు రాస్తారో కాల్ చేస్తాం, ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నావు, ఎందుకు మీటింగ్ని పెడుతున్నావు, ఎందుకు ఇదంతా యంత్రాంగం పిలుస్తున్నావు అంటే నాకు ఆకలి అయింది. నేను చెప్పుకోవడానికి నా ఆవేదన ఎవరింటలేదు, అందుకని రోడ్డు మీద కూర్చుంటున్నా. రోడ్డు మీద ఎందుకు కూర్చుంటున్నా అంటే అధికార యంత్రాంగం కదిలొచ్చి నా గోడ వింటదేమో అని చెప్పి. ఈరోజు అదే జరిగింది ఈ నరసన్నపల్లి గ్రామంలో. నా బాధ పట్టించుకునేవారు, నా ఆవేదన పట్టించుకునేవారు, తరతరాలుగా అనుభవిస్తున్న వివక్షను కూడా నేను ఇంకా ఎన్ని రోజులు అనుభవించాలని చెప్పి కడుపు రగిలిపోయి గుండె మండిపోయి ఈ రోజు రోడ్డు మీద పడిదొస్తే అప్పుడు యంత్రాంగం కలిదొచ్చి నీ ఆవేదన ఏంది, నీ బాధ ఏంటంటే నా ఎదగోస నేను నిలబరుచుకున్నా. ఈ వివక్ష గిందులు భరించాలని చెప్పి గుడికి దూరం పెడుతున్నాం. ఈ చదువుకునే మా ఇలాంటి 19 కిడ్స్ని కూడా ఈ రోజు వివక్ష చూపితే రేపు మా పిల్లలకు భవిష్యత్తులకు మేము ఏం చెప్తాం? నాన్న ఈ ఊళ్ళో ఎలా బతుకుతున్నామంటే మన గుళ్ళకు పోవద్దు, రోడ్ ఎక్కద్దు, హనుమాన్ గుడి టచ్ చేయొద్దు, గుడి మెట్లు కూడా మనం తాకద్దు పెట్టని చెప్పాలా? ఆ గోస మాకు ఎందుకు?
అందుకే ఇన్ని రోజులు భరించాం కాబట్టి ఆ భరింపు మాత్రం కాదు అని చెప్పి ఈ గ్రామస్తులందరూ అన్నం లేక అన్న మాకు ఉందే ఇట్లా ఆదేనా మా ఆవేదన అర్థం చేసుకోండి, కనీసం పట్టించుకోవట్లేదు, మీరన్నా రండి, మీ నుంచి అయినా మేము ప్రభుత్వాన్ని చెప్పుకుంటామంటే మేము వచ్చి ఇలా ఈ దళిత సంఘాల నాయకులు అంటారా, బహుజన నాయకులు అనుకుంటారా, ఒక మనిషి అనుకుంటావా, మానవతం గల మనుషులు అనుకుంటారా, మమ్మల్ని ఆశ్రయించి మేము వచ్చి వాళ్ళకి అండగలబడి ఈ రోజున ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారితో సహా జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ విక్రమ్ సార్ని కూడా పిలిపించి యంత్రాంగాన్ని పిలిపించి ఇక్కడ ఏం జరుగుతుందని వివరంగా వివరించి ఈరోజు న్యాయపదం జరిగింది. ఇప్పటికి కూడా మాకు నమ్మకం లేదు. ఒక చిన్న విషయం ఈ మీడియా నుంచి చెప్పలేదంటే అయిపోయింది ఇదే మనసులో పెట్టుకొని ఇంకా మనిషిని పగబెంచుతూ గుండెలలో మీరు ఏదో రగిలించుకుంటూ పైకి మాత్రం మంచిగా కనిపిస్తూ లోపల కుట్రలు పని ఏదో చేస్తాం, మళ్ళీ ఇంకా దూరం వద్దాం, మనసులో వివక్ష చూపుతాం అనుకుంటే దీనికి పరిణామం ఇంకా వేరే ఉంటుంది. ఇప్పటికి జస్ట్ యంత్రాంగం కలిసి వచ్చింది, ఇక్కడ అయిపోయింది. కానీ ఇదే పరిస్థితి మీరు మర్చిపోయి సామరస్యంగా కలిసి ఉంటాం, అన్నదమ్ములకి కలిసి ఉందాం అనుకుంటేనే ఈ ఊరు బాగుంటుంది, మీ అందరూ బాగుంటారు. లేదు ఎట్లా వీళ్ళు ఇంత పిలిచి కూడా కేసులు పెట్టించారని మనసులో ఏదైనా పెట్టుకొని ఇట్లా జరిగితే ఈ వివక్షకి గ్రామంలో పెద్ద ఎత్తున యావత్తు తెలంగాణ ఎత్తుగా మేము ఇక్కడ అందరినీ నాయకులు కూర్చోబెట్టి ధర్నాలు రాసభలు చేసి ఎవ్వరు అన్న కూడా ఈరోజు బక్కి వెంకటయ్య గారు చైర్మన్ గారు చెప్పినట్టుగా ప్రస్తుతానికి 3 మీద కేసు అయింది కదా, దాంట్లో 30 మంది ఉన్నా సరే మీరు అరెస్ట్ చేయాలని చెప్పి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారో అదే అనుసారంగా మేము కూడా ఫ్యూచర్లో కూడా ఇలాంటి వివక్ష మళ్ళీ ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేస్తే ఎన్ని కేసులైనా మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా జాతికి కల్పించిన హక్కు ఉంది, ఎస్ఎస్ అటకీస్ కేసు దాని మీద తీసుకుంటాం. మేము డబ్బుల కత్తులు కటోరలు పెట్టుకొని సంపద మీద రోడ్డు మీద వచ్చేవాళ్ళు కాదు. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే నేర్పారు, పెన్ను పేపర్తో యుద్ధం చేయమన్నాడు, గుడ్డన్లు కటారులు అవన్నీ మాకు అవసరం లేదు. మాకున్న చట్టాల పరంగా మాకున్న జ్ఞానపరంగా మాకు చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం పెట్టుకొని మా చట్టాలను పెట్టుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మాట్లాడుతూ 100% పోరాటం చేసి ఎవరు అంటరాతనం చూపినా ఎవరు వివక్ష చూపినా వాళ్ళ మీద కేసులు చేసి 100% విజయం సాధిస్తాం, బతుకున్నామంతా పోరాటంలో బతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పోరాటం మాకు కాదు, ఆకలి కోసం పోరాటం చేసినాం. సచ్చిన శవాలను కూడా తిని మేము మాంసం తీసుకొని ఈ రోజున మా తాతల తండ్రులు బతికిన కాబట్టి ఈ రోజు మేము బతుకుతున్నాం. అలాంటి బతుకుల నుంచి వచ్చిన వాళ్ళ పోరాటాలు కొత్తగా మాకు, కానీ మీలాగా యుద్ధాలు రక్తపాతాలు చేసే యుద్ధాలు మాకు వద్దు. మేము సామరస్యంగా చట్టాలతో కొట్లాడతాం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చేతిలో పట్టుకొని కొట్లాడతాం. మా వివక్షకు ఎవరైతే దాటుతున్నారో వాళ్ళందరినీ చట్టానికి అప్పేపి చట్టాన్ని లోపల వాళ్ళ శిక్షలు విధించి మేము న్యాయంగా బతామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్.